వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నా పేరు జోనాబీరామ్ ఇక వార్తల వివరాలకు వెళ్తే ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ర్యాలీని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు కావాలని తమ ట్రాక్టర్లను తీసుకెళ్తున్నారు ట్రాక్టర్లను వారి మీదకు నడుపుతూ పోలీసులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో రాజధానిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ये इस तरह से शेल उठा के वापस पुलिस के ऊपर झंडा पकड़ के चल रहे झंडा पकड़ के चल रहे अदानिकागे अंबानिकागे इंडिया व्यवसायத்தை இந்திய விவசாயிகளை அடிமைப்படுத்த துடித்து வரும் மோடி அரசு పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు నిర్మాణంలో వేగం పెంచాలని అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు ప్రధాన గేట్తో పాటు ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని డిజైన్లు పరిశీలించారు చిత్తూరు పట్టణంలోని వెంకుశ కళ్యాణ మండపంలో స్వామి త్రిదండి చిన్నజీయర్ స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు దేశంలో మోడీ పాలన ఏర్పడ్డాక రాజ్యాంగానికి ఒక విలువ ఏర్పడిందని ఆయన కొనియాడారు మోడీ ప్రభుత్వం వచ్చాక హిందువులలో భక్తి భావన పెరిగిందని తెలిపారు ప్రస్తుతం విగ్రహాల ధ్వంసంపై జరుగుతున్న కార్యక్రమాలను ప్రతిఘటిస్తూ ఆలయాలకు రక్షణగా ఏర్పడాలని పిలుపునిచ్చారు
ఆలయాల విధ్వంసాలకు తావు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టడం ఆనందదాయకమని అన్నారు. భవే భవేనాసి భవే భవస్వాన్ భవోత్పవాయ నమః వామదేవాయ నమో శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః నపృష్ణ స ఇషు హస్తైశ్చని జరిగినటువంటి ఒక ఆసురీ కాండ, ఒక దుష్ట చేష్ట, దాని గురించి అక్కడ ఉండేటటువంటి అర్చక స్వామి, అక్కడ ఉండేటటువంటి మూర్తులు ఆ ఏడాది ఇచ్చినటువంటి చంద్రగ్రహణం రోజున ధ్వంసమయ్యే భగవాన్ మందిరంలో అమానుషంగా అక్కడ మల విసర్జన చేసి ఆ ప్రాంతంలో అపవిత్రతని కలిగించారు అని విన్నాము. మేము చాలా పవిత్రంగా భగవంతుడిని ఆరాధన చేసుకునే రోజు ఈరోజు. ఈ గుర్రంకొండ పట్టణంలో మీ అందరితోటి కలిసి మనందరికీ మంచి కలగడానికి తగ్గట్టుగా ఏం చేసుకోవాలి అనే దాన్ని ఆలోచించడానికని యోగ్యత ఏర్పడాలి. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేటటువంటి విధానంలో ప్రతి వ్యక్తి బ్రతకగలిగేటట్లుగా, ఎవరు ఎవరిని కించపరచడం, అవమానించడం లాంటివి లేనటువంటి ఒక సమ ఆదరణ స్థితి ఈ దేశ ప్రజానీకానికి ఈ దేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కలగగలిగేటటువంటి ఒక అభిమానపూర్వకమైనటువంటి స్థితి మనకి ఏర్పడాలి అని మేము ఆశిస్తూ, రాష్ట్రము కూడా చక్కగా కేంద్రానికి తోడ్పడి వారు ఈ దేశంలో కలిగించదలుచుకున్నటువంటి ఏకాత్మతని అన్ని చోట్ల విస్తరింపచేసేట్లుగా తయారు చెయ్యాలి అని కూడా భగవంతుడిని మేము ప్రార్థన. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్ ద్వారా నాణ్యమైన ధరకు చేతి వృత్తుల్లో తయారు చేసే వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారని మాజీ కేంద్ర మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళంలో రిపబ్లికన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో జెండా ఆవిష్కరణలో కృపారాణి పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు అనువైన ధరలో వస్తువులు కొనుగోలు చేసుకునే వీలుంటుందని అన్నారు. విశాఖ ఆర్టిసన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ నసీం, మహమ్మద్ సలీం మాట్లాడుతూ ప్రజలకు చేరువలో నాణ్యమైన ధరలకు చేతి వృత్తుల వారు తయారు చేసే వస్తువులు అందుబాటులో ఉంచుతున్నామని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులందరికీ నేను మనం చేసేది ఏంటంటే, ఈ రిపబ్లిక్ డే రోజు మన భారతదేశం సర్వసత్తాగా ప్రజా గణతంత్ర దినోత్సవంగా ఆవిర్భవించింది. ఈ రోజునే మన భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే రోజు ఇదే రోజు. అంతేకాకుండా ఈ రోజునే మన భారతదేశానికి ఒక ఉన్నతమైన హోదా, అంతర్జాతీయ వ్యవహారాల్లో పాల్పంచుకోవడానికి ఒక ఉన్నతమైన హోదా ఈ రోజునే మనకు లభించింది. ఈ రోజునే మానవ హక్కుల వారికి సందేశాన్ని ఇస్తూ కీర్తిశేషులు బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానని నిలదించిన రోజు ఇదే రోజు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని
భారత రాజ్యాంగాన్ని అమలు చేశారో ఆ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగ సూత్రాలను రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విద్యార్థులందరికీ తెలియజేసుకుంటూ దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల నుంచి వారి ఆయుష్ నుంచి ప్రార్థన చేయాలని భారతదేశాన్ని తిండిపెట్టే రైతుల నుంచి నిత్యం ప్రార్థనలు చేయాలని విద్యార్థులకు పౌరులందరికీ హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు చైనా సరిహద్దులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం లభించిన సందర్భంగా భువనగిరిలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన సతీమణి సంతోష్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్లు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబును ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకొని సంతోషి కంటతడి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర ప్రకటించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. It's very proud moment to everyone, particularly Telangana and the Bihar regiment. And my husband, supreme sacrifice, is recognized with the highest award by Government of India. I'm sure it will motivate many people and also each and every citizen of India and Indian Army, who all show love and respect and him on his sacrifice for our motherland. Even my kids are young now, but I'm sure they will always feel proud of his father. This inspiration will carry with us through our life. And ఈ సందర్భంగా నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బషీర్బాగ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ నరేందర్ సింగ్ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. భారతదేశ సమగ్రత, జాతీయ భావాన్ని పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు మావి గారికి, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు గారు మాత్రం ఆయన ఒక్కరంటే ఒక్క రోజు కూడా ఏనాడు ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రజా సమస్యల నుంచి పట్టించుకోలేదు. హైదరాబాద్ లో కూర్చొని జూమ్ మీటింగ్లు పెట్టుకుని ఓన్లీ ఈ రాష్ట్ర అభివృద్ధిని అడుగుతున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్లు కొత్త కాదు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ఏకపక్షంగా విజయం సాధిస్తామని మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఓపెన్ గా మనం ఛాలెంజ్ చేస్తున్నాం. ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు 100% హామీలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో చెప్పడం మన జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. ఏంటంటే మన వెహికల్స్ పెట్టి నిత్యావసర సరుకులు ఇంటి తిరిగి పంపిస్తామని చెప్పాం. అదే లాస్ట్ హామీ. మరి ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే కోర్టులో కేసు వేపించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా అడుగడుగునా కూడా ప్రతిదాన్ని కూడా అభివృద్ధిని అడ్డుకోవాలి, జగన్మోహన్ గారి మంచి పేరు రాకూడదు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు అనే ప్రధాన ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా కూడా మరి పైన దేవుడు ఆశీస్సులు ఉన్నంతకాలం, కింద ప్రజలు దీవులు ఉన్నంతకాలం కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అంబేద్కర్ స్ఫూర్తితోటి, మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 గా అభివృద్ధి చేసి తీరుతాం జగన్మోహన్ గారి నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మరి ఈ రిపబ్లిక్ డే రోజున మనందరం కూడా ఈ దేశం గురించి ఆ మహనీయులు చూపించినటువంటి నిస్వార్థమైన బాటలో మనందరం కూడా నడిచి మరి మన ప్రజా సేవకి పునరంకితం కావాలని అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మీ అందరికి కూడా మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, నా తరఫున, మన పార్టీ నాయకుల తరఫున, మన ముఖ్యమంత్రి తరఫున మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. మరి మాట్లాడడం ఏమనుకోవద్దని మరి ఇప్పుడే మధ్యప్రసాద్ గారు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే గారు. మరి ఇంకా మన అందరి వార్డుల్లో కాన్స్టిట్యూన్సీలో జెండా పండుగ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళీ సార్ విజయసాయి గారు ఇప్పుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పోరాడుతున్న వ్యక్తి గూడూరు పట్టణంలోని ఆలూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. దేశభక్తిని పెంపొందించే పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలు శాఖల్లో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ బహుమతులు అందజేశారు. సార్ ఒక ఫోటో తీసేసింది, చాలా బాగుంది. ఫోటో చూడమ్మా, ఫోటో ముందు సార్ ఒక ఫోటో తీసేసింది, చాలా బాగుంది.
వికారాబాద్ జిల్లా దోమా తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఐనాపూర్ గ్రామానికి చెందిన ఆరిఫ్ పాషా 3 ఎకరాల భూమిని సర్వే చేయడానికి సర్వేయర్ భాగ్యవతిని ఆర్జీ పెట్టుకోగా నామమాత్రంగా సర్వే చేసి 10,000 రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో పాషా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెళ్ళండి 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 మీకు అట్లా అన్ని బయటలు ఇస్తాం అన్ని సార్. ఒక 10 నిమిషాలు మాకు టైం ప్లీజ్. ఒక 10 నిమిషాలు తీసుకొచ్చాడు. అదే ఇక్కడ లేకపోవడం వల్ల ఫోన్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ప్రేమ్ అనే అతనికి ఆ 3,000 రూపాయలు ఇవ్వండి అని ఫోన్లో చెప్పింది. అందుకని ఆ 3,000 రూపాయలు ఆయన హుసేన్ గారు ప్రేమ్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఆయన్ని ప్రేమ్ని మేము రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. తర్వాత ఈమెను కూడా సరే అని కూడా మేము కూడా తీసుకున్నాం. వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తాం. రేపు ఏసీబీ కోర్టులో పోటీ చేస్తాం. అక్కడి నుంచి చెంచలగూడ జైలుకి మీకు అట్లా అన్ని బయటలు ఇస్తాం అన్ని సార్. ఒక 10 నిమిషాలు మాకు టైం ప్లీజ్. ఒక 10 నిమిషాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయకండి, రాజ్యాంగాన్ని కాపాడని అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో పోరాడుదాం, జగన్ రెడ్డి రాజ్యాంగ విధ్వంస పాలనను అడ్డుకుందాం అంటూ పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు జగన్ పాల్పడుతున్నారని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. రాబోయేటువంటి మరి స్థానిక సర్పంచ్ ఎన్నికలు కూడా అందరూ కూడా మనం సాధించాలని మరి శ్రీకాంత్ గారిని మాట్లాడుతుందో కూర్చున్నాం. గత 2 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు అహంకారం దుర్మార్గులు ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆంజనేయ స్వామి చేతిలో జెండాతో అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పాలు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్లతో పాటు పన్నీరు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక కర్పూర హారతులతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ ప్రగతి మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా వార్షిక సమగ్ర నివేదికను సమర్పించారు. కరోనా చికిత్సల్లో వైద్య సిబ్బంది సేవలను అభినందించారు. కరోనా వ్యాధి నియంత్రణలో చేపట్టిన చర్యలకు ప్రతిష్ఠితకరమైన జాతీయ స్కోచ్ పురస్కారం రావడం జిల్లా ప్రజలు, అధికారులు కృషి ఐక్యమత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, స్వతంత్ర సమరయోధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.